హాయ్ అండి. ప్రేమంటారా 74 భాగం వినండి. అందరూ చేసేదదే. ఎవరి దృష్టిలో వాళ్ళు ఆలోచించి, మనం చేసేదంతా కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళ పరిస్థితుల్లో మనం ఉంటే అని ఫీలయితే ఆ పెయిను తెలుస్తుంది అన్నాడు కౌశిక్. మౌనంగా ఉండిపోయింది నీలు. నర్మద పిల్లలిద్దరూ ఫ్యామిలీతో ఇండియా వచ్చేశారు. వాళ్ళు చెప్పే కారణం మనవలతో ఆడుకోవలసిన టైంలో అమ్మని ఒంటరిగా వదలడం కరెక్ట్ కాదు అనిపించింది అని. మనం ఊహిస్తున్న నిజం అనంతకి 2 ఎకరాలు రాయడం అయ్యుండొచ్చు. అది ఒక కారణమే కానీ అసలు కారణం ఇక్కడ గవర్నమెంట్ స్టార్టప్ కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహం. ఈ ఎన్నాళ్ళు కంపెనీలో చేసిన సీనియారిటీ పెరిగే కొద్దీ శాలరీస్ భరించలేక కంపెనీలు కొత్త వాళ్ళని తీసుకుని సీనియర్లను తిరిగి ఇండియాలో ఉన్న కంపెనీకి పంపిస్తున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బు సరిపోకపోయినా నర్మదా, ప్రసాద్ వాళ్ళు సంతకం పెట్టడం వల్ల లోన్ ఈజీగా వస్తుంది అనే నమ్మకం వాళ్లను ఇండియా రప్పించింది. బెంగళూరులో పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు. నర్మద పిల్లలు ఇండియాలోనే ఉంటారు, అది చాలు అనుకుంది. ప్రియ, దుర్గా హడావిడి మామూలుగా లేదు. పెళ్ళి అందరికీ అనుకూలంగా ఉంటుందని హైదరాబాద్లో పెట్టడం వల్ల అన్నీ వీళ్లే చూసుకుంటున్నారు. మీరిద్దరూ ఈ పెళ్ళిళ్ళు అయ్యే వరకు కంపెనీకి రారా అన్నాడు ప్రసాద్. ఎక్కడ కుదురుతుంది, చూస్తున్నారు కదా అంది దుర్గా. మీరు వెళ్ళి చూసి ఓకే చేసే పని కంపెనీకి వస్తూ కూడా చేయొచ్చు. షాపింగ్లు కొంచెం తగ్గించుకుంటే అన్నాడు కుమార్. నువ్వు మరీరా, మన ఇంట్లో పెళ్లి కాకుండానే ఇంతవరకు ఎంత షాపింగ్ చేసేవారో గుర్తుంది కదా. ఇప్పుడు ఇప్పటికే వీళ్ళ అకౌంట్స్ ఖాళీ అయి ఉంటాయి. ఇక రేపో మాపో మన కార్డ్స్ అడగడం ఖాయం అన్నాడు ప్రసాద్. ఈవెంట్ వాళ్ళకి హాఫ్ అమౌంట్ కావాలట, చూడండి ఇద్దరిలో ఎవరు వేస్తారో అంది ప్రియ. వీళ్ళకి అయ్యే పని అంతా ఇద్దరే చూస్తున్నారు అని లేదు చూడు, దాని గురించి మాట్లాడరు అన్నాడు ప్రసాద్. పిల్లల హెల్ప్ తీసుకోండి, క్రిష్, అక్షు ఉన్నారు కదా, ఈ బిజినెస్ చూసుకోవాల్సింది కూడా వాళ్లే కదా అంది దుర్గా. వాళ్లను ఢిల్లీ పంపించాలి అనుకున్నాము. అక్కడ మన క్లాస్మేట్ శేఖర్ వాళ్ళ కంపెనీలో 1 ఇయర్ జాబ్ చేస్తారు ఇద్దరు. మన దగ్గర ఉంటే వాళ్ళు పూర్తి బాధ్యతగా ఉండలేరు. అక్కడ చేస్తే అనుభవం వస్తుంది అన్నాడు ప్రసాద్. పెళ్లి చేసి పంపిద్దాం అంది ప్రియ. ఇప్పుడేగా పెద్దవాళ్ళకి చేస్తున్నాం, వచ్చాక చెయ్యొచ్చు అన్నాడు కుమార్. ఏమో, మీ ఆలోచనలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అలా పెళ్లి కాకుండా ఇద్దరినీ ఒకే ప్లేస్కి పంపించగలవా అంది దుర్గా. వాళ్ళు ఒకే ప్లేస్కి వెళ్తున్నారు కానీ ఒకే ఇంటికి కాదు. అక్షు శేఖర్ ఇంట్లో ఉంటుంది. శేఖర్ కొడుకు ఆ కంపెనీ ఓనర్లా కాకుండా ఎవరికీ తెలియకుండా ఎంప్లాయీగా ఉంటున్నాడు. అక్కడ అతనితో పాటు క్రిష్ ఉంటాడు అన్నాడు ప్రసాద్. అదేంటి, ఓనర్ కొడుకు ఎలా ఉంటాడో వాళ్ళెవరికీ తెలీదా అంది ప్రియ. లేదు, ఎప్పుడూ ఎవరికీ పరిచయం చేయలేదు. దానికి తోడు వాడు చదువంతా విదేశాల్లోనే జరిగింది. ఎంప్లాయీస్తో కలవటానికి అదే మంచిది అనిపిస్తోంది నాకు కూడా. కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఎంప్లాయీగా ఉండడమే బెటర్ అని కొడుకు నిర్ణయం. ఎవరికీ తెలియదు అతనే శేఖర్ కొడుకని. అందుకే ఆ పద్ధతి అంతా నచ్చింది. వీళ్ళని కూడా అక్కడికే పంపిద్దాం అనిపించింది. అడిగితే వాడు కాదనలేదు, పంపించమన్నాడు. అందుకే ఫిక్స్. వీళ్ళిద్దరూ వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్ళి అన్నాడు ప్రసాద్. మీరు చెప్తుంటే బాగానే ఉందనిపిస్తుంది. సరేలేండి, ఏదో ఒకటి చెయ్యండి. మేం కాదంటే మాత్రం మా మాట వింటారా ఏంటి అంది దుర్గా. గుడ్, అది అర్థమైంది కదా. షాపింగ్స్ తగ్గించుకోండి. అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకుంటుంటే మీ ఇద్దరికి పనే ఉంది. మీరు మీ షాపింగ్లు ఏంటో అన్నాడు కుమార్. బాబు, మీ గోల పడలేకపోతున్నాం కానీ రోజు ఒక 5 అవర్స్ వస్తాం చూడండి కంపెనీకి, అంతకంటే మా వల్ల కాదు అంది దుర్గా. పోనీలే పాపమని కదా ఆ టైం కూడా అన్నాడు కుమార్. అంతే మరి, అబ్బాయి తల్లి అంటే ఎలా ఉండాలి, సింపుల్గా ఉంటే అందరిలోనూ కనపడొద్దు. మీకు ఇలాంటివి తెలియవులేండి అంది ప్రియ. అవును మరి, వీళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ అందంగా కనిపించరు అన్నాడు నవ్వుతూ ప్రసాద్. పోనీ అలాగే అనుకోండి, మేము అలాంటివి పట్టించుకోం అంది దుర్గా. అక్షు, క్రిష్ 2 జంటలు ఇంటికి వచ్చేటప్పటికి సర్ప్రైజ్ ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. 3 జంటలు గ్రూప్ చాట్స్, గ్రూప్ కాల్స్తో బిజీ. సీక్రెట్గా జంటల కబుర్లు. సంతోషం అంతా వీళ్ళ దగ్గరే ఉందా అనేలా ఉంది.
అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. రిసార్ట్లో పెళ్లి సందడి మొదలైంది. ఒకరోజు హల్దీ, మెహందీ, నెక్స్ట్ డే ఈవినింగ్ పెళ్లి. "పెళ్ళికి వస్తున్నావా?" అన్నాడు కౌశిక్. "రావాలని లేదు. నువ్వేమైనా అనుకో. వాళ్ళంత సంతోషంగా ఉంటే నేను భరించలేను" అంది నీలు. వాళ్ళ సంతోషమే కాదు, ఏం జరుగుతుందో అనే టెన్షన్ కూడా చూడాలి అంటే రా అన్నాడు కౌశిక్. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతుంటే టెన్షన్ ఎందుకుంటుంది? ముఖ్యంగా ఆ ప్రియాని చూస్తే భరించలేను. నాలో మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి అనే కసి మొదలవుతుంది. నేను రాను అంది. రాకపోతే మంచి సీన్ మిస్ అవుతావు. నీ ఇష్టం అన్నాడు తను రెడీ అవుతూ. వస్తాను. నువ్వేదో మిస్ అవుతాను అన్నావు చూడు, దానికోసం. వెయిట్ చెయ్యి, 10 మినిట్స్లో వస్తాను అంది. నీకు కావలసినంత టైం తీసుకో. పెళ్ళి అయ్యేలోపు వెళ్ళేలా చూడు అన్నాడు నవ్వుతూ. అబ్బా జోకా? చాలాసార్లు వినేసిందే, అందుకే నవ్వు రావట్లేదు అంటూ వెళ్ళిపోయింది. తన మొబైల్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు. మాట్లాడొచ్చి నిశ్చింతంగా హాల్లో కూర్చున్నాడు. అరగంటలో రెడీ అయ్యి వచ్చింది. అలానే చూస్తున్నాడు రెప్పవాల్చకుండా. కళ్ళెదురుగా చేతిని అటు ఇటు ఆడిస్తూ, "ఓయ్ వెళ్దామా?" అంది. "శారీలో చాలా బాగున్నావు నీలు" అన్నాడు. "అవునా? థ్యాంక్ యూ. పద వెళ్దాం" అంది. అక్కడికి చేరుకుని లోపలికి వెళ్తుంటే దుర్గా ప్రసాద్, కుమార్ ప్రియ, ఇంకొక 2 జంటలు. వీళ్ళిద్దరూ అమ్మాయిల తరపు పేరెంట్స్ అయి ఉంటారు. అందరూ వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకుని పరిచయం చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి నీలు వాళ్ళ ముందు వేరే వాళ్ళు ఎవరో వెళ్తున్నారు. కౌశిక్ కొంచెం స్లోగా నడు. మనల్ని ఏమని పరిచయం చేస్తారో చూద్దాం అంది నీలు. నెమ్మదిగా ముందుకు వెళ్తున్న వాళ్ళు వెనకే వెళ్ళారు వీళ్ళిద్దరూ. ప్రియా దగ్గరికొచ్చి, "రా నీలు" అని. "ఈ అమ్మాయి నీలు, మన అక్షు, కృష్ణకు ఫ్రెండ్. ఈ అబ్బాయి" అంది తెలియనట్టు. "కౌశిక్ ఆంటీ, నా ఫియాన్సీ" అంది నీలు. "అవునా? కంగ్రాచులేషన్స్" అంది ప్రియ. పరిచయాలయ్యాక ఎవరో 2 అమ్మాయిలు వీళ్ళని లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ కూర్చున్నారు ఇద్దరు. "అక్షు సారీలో చాలా అందంగా ఉంది కదా" అంది నీలు. "నిజానికి నీకు అక్షు అంటే ఇష్టం కదా" అన్నాడు. "తనలా ఉంటే బావుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను. అదే జలస్‌గా మారిపోయింది." "నువ్వు చెప్పు, సారీలో తను బావుందా? నేను బావున్నానా?" అంది. "నాకు నువ్వే బావున్నావు. నా కళ్ళు నాకు అదే చెప్తున్నాయి" అన్నాడు. "బానే పొగుడుతున్నావులే కానీ వాళ్ళిద్దరినీ చూడు" అంది. అక్కడ సిద్ధు, రామ్ పీటల మీద కూర్చుని పూజ చేస్తుంటే అక్షు, క్రిష్ వెనకాల నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. క్రీమ్ కలర్ లాల్చీ పైజామాతో క్రిష్, బేబీ పింక్ కలర్ శారీలో అక్షు మెరిసిపోతున్నారు. టైం అవుతున్నట్టుంది. దుర్గా వాళ్ళు కూడా లోపలికి వచ్చేశారు. పెళ్లి కూతుర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పూజ నడుస్తోంది. నీలుకి విసుగ్గా ఉంది వాళ్ళని చూస్తూ కూర్చోవడం. 2 జంటలు పూజ చేస్తుంటే అక్షు చేస్తున్న అల్లరి, అందరూ అక్షుకి ఇస్తున్న ఇంపార్టెన్స్, తాళి కట్టడం, తలంబ్రాలు అన్నీ చాలా ఓపిగ్గా చూస్తోంది నీలు. "భోజనానికి వెళ్దామా?" అన్నాడు కౌశిక్. "మనం తినడానికి వచ్చామా? వెళ్దాం పద" అంది. "ఎక్కడికి?" "ఏ నిమిషంలోనైనా ఏమైనా జరగచ్చు. అందరూ వెళ్తున్నారు. భోజనానికి మనం వెళ్ళకపోతే బాగోదు" అన్నాడు. వీళ్ళిద్దరూ భోంచేసి వస్తుంటే క్రిష్ని అక్షు ఒక పక్క, కుమార్ ఒక పక్క పట్టుకుని ఎవరూ చూడకుండా గబగబా నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు. క్రిష్ గజగజా వణుకుతున్నాడు. ఇద్దరూ జాగ్రత్తగా పట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. కార్ దగ్గరికి వెళ్తుంటే ఫిట్స్ వచ్చినట్టు కదులుతున్నాడు. వెనకే వెళ్ళబోతూ, "ఏమైంది క్రిష్కి?" అంది నీలు. వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపుతూ, "ఏదో వింత జబ్బు. చూడటానికి నార్మల్గానే కనపడతాడు. సడన్గా వణుకుతూ ఫిట్స్ వచ్చినట్టుగా అవుతాడు. ఇలా 1 ఇయర్ నుండి ఉంది. ట్రీట్మెంట్ జరుగుతోంది. మోస్ట్లీ లైఫ్ లాంగ్ అంతే" అన్నాడు కౌశిక్. "నేనై చేసిన పనికి జరిగితేనా ఇదంతా? చాలా గిల్టీగా ఉంది. వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే ఫీల్ అయ్యాను కానీ వాళ్ళ జీవితాంతం ఏడవాలి అనుకోలేదు" అంటూ వెనక్కి తిరిగి చూసి, "ఆ ప్రియాని చూడు, కొడుకు అలా ఉంటే ఇది ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఛీ, ఇది ఒక తల్లేనా? పద వెళ్దాం" అంది నీలు. ఇంటికి వెళ్లే వరకు అడుగుతూనే ఉంది, "ఎలా? తగ్గదా?" అంటూ. "బెటర్ ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్తున్నారు. ఇక్కడ అందరికీ జాబ్ కోసం అని చెప్తున్నారు" అన్నాడు కౌశిక్. "నీకెలా తెలుసు?" అంది నీలు. "నీకు నిజం చెప్పాలి. నేను ఇన్నాళ్ళు క్రిష్ రూమ్లోనే షేర్ చేసుకున్నాను. క్రిష్ ఫ్లైట్లో కలిసినప్పుడు వచ్చే నా రూమ్లోనే ఉండొచ్చు ఇద్దరు అన్నాడు. నువ్వు తిడతావని చెప్పలేదు"
అంత దగ్గరగా చూశాను కనుకే ఏం జరుగుతుందో చెప్పగలిగాను. ఇల్లొచ్చేసింది అన్నాడు దిగి లోపలికి వెళ్తూ. ఇప్పటి నుండి నా దగ్గర ఏదీ దాయకు. నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ వెళ్ళిపోయింది. అతి కష్టం మీద కారెక్కిన క్రిష్ పక్కన కూర్చుంది అక్షు. డ్రైవింగ్ సీట్లో కుమార్ కారుని ముందుకు పోనిచ్చాడు. అబ్బబ్బా, ఏం యాక్ట్ చేసావురా బాబు, చంపేశావు అన్నాడు కుమార్. నిజం అంకుల్, వీడింత మంచి యాక్టర్ అని నాకు ఇప్పటివరకు తెలీదు అంది. 2-3 రోడ్లు అటు ఇటు తిరిగారు. కౌశిక్ నుండి మెసేజ్ చూస్తే ఓకే అని ఉంది. అంకుల్, వాళ్ళు వెళ్ళిపోయారు అంది అక్షు. మళ్ళీ వెనకకు వెళ్తున్నారు. ఒకవేళ మళ్ళీ కనిపిస్తే ఏముంది మళ్ళీ అంటూ యాక్ట్ చేస్తున్నాడు. నవ్వుకుంటున్నారు ముగ్గురు. మళ్ళీ రిసార్ట్స్కి వచ్చి అందరితో కలిసిపోతూ అల్లరి చేస్తూ సందడిగా ఉన్నారు. వీళ్ళు బాధలో ఉన్నారు అనుకుని నీలు పాపం అని జాలిపడుతోంది. ఈ ప్లాన్ క్రిష్ కౌశిక్ ఇద్దరిది. అక్షు నేను హ్యాపీగా ఉన్నాము అనుకున్నంతసేపు మా కోసమే ఆలోచిస్తుంది. ఎవరో ఒకరు కష్టపడుతున్నాము అంటే ఈగో శాంతిస్తుంది. అప్పుడు తన లైఫ్ కోసం ఆలోచిస్తుంది. ఏం చేద్దామని క్రిష్ అంటే ఇద్దరు ఆలోచన కలిపి ఒక ప్లాన్ రెడీ చేసి అక్షుని కుమార్ని కలుపుకుని చేశారు. 100% సక్సెస్. క్రిష్ అక్షు ఢిల్లీ వెళ్ళారు. అలా రోజులు కదిలి నెలలు దాటి సంవత్సరం దాటింది. వాళ్ళు వచ్చే ముందు 2 ఫ్యామిలీలు అక్కడికి వెళ్ళి 10 డేస్ అక్కడ అన్నీ చూసుకుని తిరిగి వచ్చారు. అక్షు క్రిష్ పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం కోసం వెళ్లారు ప్రసాద్ కుమార్. మిగిలిన అందరూ అక్షు ఇంట్లో కూర్చుని కబుర్లు మొదలుపెట్టారు. నీలు ఎలా ఉంది, కనిపించిందా ఎప్పుడైనా అంది అక్షు గ్రేష్మతో. మీరు వెళ్ళిన కొత్తలో కౌశిక్ కనపడ్డాడు. వాళ్ళిద్దరూ పెద్దల సమక్షంలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట అంది గ్రేష్మ. అవునా, మీ పెళ్లిలో కలవటం మాట్లాడడమే, మళ్ళీ ఎప్పుడూ ఫోన్ కూడా చేయలేదు. హస్బెండ్ ఆఫ్ నీలు అన్నమాట అంది అక్షు. ఎవరు అన్నాడు క్రిష్ వాళ్ళ దగ్గరికి వస్తూ. కౌశిక్ నీలు పెళ్లి చేసుకున్నారట అంది అక్షు. నాకు తెలుసు, ట్విన్స్ కూడా. వాళ్ళ పేర్లు తెలుసా, క్రిష్ అక్షు అన్నాడు. నీకెలా తెలుసు అంది అక్షు. వాడు నా ఫ్రెండ్, రూమ్మేట్ కూడా. అక్కడ ఉండగా నాతో టచ్లోనే ఉన్నాడు అన్నాడు క్రిష్. ట్విన్స్ అని వినపడింది, ఎవరికి అంటూ వచ్చింది దుర్గా. నీలుకి. వాళ్ళిద్దరికీ మా ఇద్దరి పేర్లు పెట్టుకుందట అంది అక్షు. చేసిన పాపం మర్చిపోకూడదని అంది ప్రియ. ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తారు, మా ఇద్దరిపై ఉన్న ప్రేమ అనుకోవచ్చు కదా అన్నాడు క్రిష్. అందరూ ఆలోచనలో పడ్డారు. అక్షుపై ఉన్న జలస్ నిరంతరం గుర్తు రావాలని అలా పేర్లు పెట్టుకుంది. వాళ్ళిద్దరికీ ద్రోహం చేశాను అని పశ్చాత్తాపంతో అయి ఉంటుంది. వాళ్ళిద్దరి పేర్లు పెట్టి అన్నా చెల్లెల్ని చేసింది. ఆ రకంగా ఈగో సాటిస్ఫాక్షన్. ఇలా ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.